శ్రీదేవి డ్రామా కంపెనీ నా కొడుకులో నెక్స్ట్ ఏంటి? ఒక మాట చెప్పండి భాస్కర్ గారు, మీ అయ్యగారి కొడుకుకి ఏదో ఒక టాలెంట్ ఉంటది కదా? మా అయ్యగారి కొడుకుకి చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేనికి? ఒంగుడు దూకుడు ఆటలో వాడు నెంబర్ 1. ఏంటి ఒంగుడు దూకుడా? ఒంగుడు దూకుడు అంటే ఒక ఒంగుంటాడు, ఆడి మించి దూకాలన్నమాట. దాంట్లో వాడు మా డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్. నీకేం బాబు, ఎంతమంది మీదకైనా దూకుతావు, మేమందరం దూకొద్దు. అవన్నీ కాదు, 100 కోట్లు కావాలంటే ఒంగుడు దూకుడు ఆడండి, గెలవండి. ఓకే, ఇప్పుడు ఎవరు వంగుతారు, ఎవరు దూకుతారు? వాళ్ళే ఒంగోలు, వాళ్ళే దూకాలి. సర్లే, ఎలా చేస్తారో చూపించండి. మా అయ్యగారి కొడుకు చిన్నప్పుడు ఒంగుడు దూకుడులో ఫస్ట్ కాబట్టి వీడు ఒంగుంటాడు. ఎవడైతే కరెక్ట్ గా దూకుతాడో వాడివే 100 కోట్లు. రెడీయా 100 కోట్లకి? అమ్మా నరేష్, ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయ. రెడీ? రాధికా 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 ఆగు, ఎక్కడ గెలిచారు? ఇది లెవెల్ 1, ఇప్పుడు లెవెల్ 2. ఇంతమంది ఎన్నిసార్లు దూకితే బాబుకి ఇంకో బాబు పుట్టేస్తాడు. రాధికా 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 ఒంగోలు దూకుళ్ళు అన్నారు, మరి ఇదేంటి మలబద్ధకం? రాధికా 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 సక్సెస్ఫుల్ గా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు థర్డ్ రౌండ్. కరెక్ట్ గా చూడు, వాడు ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాడు. రెడీ? ఇమాన్యుయల్ వంద కోట్లకి 99 లక్షల దగ్గరికి వచ్చేసారబ్బా మీరు. ఇది ఎవరైతే దూకితే వాళ్ళవే 100 కోట్లు. రెడీ రెడీ రే బాబు, కాసుకో. ఫైనల్ లెవెల్. అరే అందుకే ఇటు తిరగొద్దాను, ఇటు తిరుగు బాబు. రెడీ అమ్మా? 100 కోట్లు. అవుట్. సరే, ఇప్పుడు నరేష్ గారు ఉంటాడు. దూరంగా వెళ్ళి పరిగెత్తుకుంటూ దూకెళ్ళి. ఏం కాదు, నేనున్నా. 1 2 3. 1 2 3. ఏమండి ఆది గారు, రామ్ ప్రసాద్ గారు ఎవ్వడూ సరిగ్గా దూకలేదు. ఒకటి కింద నుంచి వెళ్తున్నాడు, ఒకటి పక్క నుంచి వెళ్తున్నాడు, ఒకటి సందులోంచి వెళ్తున్నాడు. మా అయ్య గారి కొడుకు ఇలా ఉండడు. అమ్మా అందరూ రిజెక్టెడ్. అందరు రిజెక్టెడా? అందరూ రిజెక్టెడ్. మరి గంట సేపు ఏం చేశారు? ఏం చేశారు? అదే తొక్కుడు దూకుడు. తొక్కుడు దూకుడు కాదు, ఒంగుడు దూకుడు. తొక్కుడే అనిపించింది అది. అదే అనిపించింది, అందుకే అందరూ రిజెక్టెడ్.
ఏమైంది డల్ ఉన్నావేంటి? మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆపాలన్నా అలా అని అసలు పెద్ద రౌడీ. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి ఆపాలి మనం. నాకు కూడా పెళ్లి చేయనా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ లవర్ ఎవరితోనో జంపు. వాడు మళ్ళీ వచ్చారా? ఏదో ఐడియా ఉందని చెప్పి ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇప్పుడు మనం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. మామూలుగా వెళ్తే దొరికిపోతాని చెప్పి ఈ గెటప్ లేయించాను. మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. మనం దొరికిపోకుండా చిన్న అరేంజ్మెంట్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను, వాళ్ళు ఇచ్చారు అనుకో అసలు ఎవరికి డౌట్ రాదు. అలా ప్రోగ్రామ్ ముందుకెళ్తుంటది, అమ్మాయిని లాక్ వచ్చేస్తాం. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం. ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. చాలా చాలా బాగా అనిపించింది. హీరో పేర్లు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ట్ చేయాలి. మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. మహర్షి రైట్ ఆన్సర్. ఉపేంద్ర అండ్ విశాల్. సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సెల్యూట్. రైట్ ఆన్సర్. ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు. తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళందుకు మా సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. తమిళ్లో రష్మిని ఉంటారు. యాంకర్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మంచి బిస్కెట్ గేమ్ నేను ఆడిపిస్తా. గో. మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా, ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. చెప్పుడు మాటలు వినొద్దు. రౌండ్ ట్రాలీ. ఓకే, రెడీయా? ఒరే నేనెక్కడున్నా? కానీ తిరుగుతున్నావు, ఆవు. సరే సార్, ఇది చూడండి ఒకసారి, 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనబడుతుండ్రా. తాతే కదా. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రూచె పులన బాబు.